ఆమేన్. రండి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని చెన్నై నుండి అన్నా జోన్ సిస్టర్ గారు అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాం. అమ్మ వందనాలండి. 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నజోన్ గారు ఖతార్లో ఉన్న కుమారుడు క్షేమమా? అవును పాస్టర్ గారు, డైలీ ఫోన్ చేస్తున్నారండి. దేవుని కృపను బట్టి బాగున్నారండి. ఎంత పీస్ఫుల్ గా ఉందంట, ఏమి లేదంట. చాలా దూరంలో అమెరికన్ బేస్డ్ వాళ్ళు ఉంటే అక్కడ పడుతున్నాయంటండి బాంబులు. కానీ ప్రస్తుతానికి వీళ్ళకి అంత బాగానే ఉన్నారంటండి దేవుని దయ వలన. దేవుని కృప. అవునండి, ప్రార్థన చేస్తున్నామండి. ప్రార్థన చేస్తున్నాము మేమందరము. వందనాలండి. దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. రండి వాక్యం పరిచర్య చేయండి. చేస్తా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసు వైపు చూసిన కార్యక్రమంలో ఉన్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవాతి దేవుడు మనకందరికీ ఇంకొక దినాన్ని పొడిగించి ఆరోగ్యమైన ఆయుష్కాలం, శాంతి, సమాధానం దయచేసి ఇలాగ ఆయనను స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రములు. మరి ఈ యొక్క లెంటి దినాల్లో మనం ఉంటున్నాము కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే వరకు మనము ఈ శిలువ ధ్యానముల గురించి మనం ధ్యానిస్తున్నాము. ఎన్నో వాక్యాలు మనం వింటున్నాము. దేవుని కృపను బట్టి ఇలాగ దేవుడు మనల్ని ఎంతగానో ఒక్కొక్క దినము మరి యుద్ధ వాతావరణం అక్కడ ఎంతో మంది గల్ఫ్ కంట్రీస్ లో మరి ఎంతో మంది భయముతో భీతితో జీవిస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా కలగలేదు. వాళ్ళు బిల్డింగ్ మీద ఆ యొక్క ఆయిల్ ట్యాంక్స్ మీదనే అక్కడ వాళ్ళు ఆ బాంబులను వేస్తున్నారు. దేవుని కృపను బట్టి మరి కొంచెం ఇంకా 2-3 రోజుల్లో ఇది కామ్ అయిపోతుంది అని వార్తలు వింటున్నాము. యుద్ధము ఆపువాడు ఆయనే, యుద్ధము జరిగించువాడు ఆయనే, జయమిచ్చువాడు ఆయనే. కాబట్టి ఆయనకి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మరి గొప్ప కార్యాలు చేసి ఆ యుద్ధ వాతావరణం ఆయన మానిపి ప్రతి దేశము ఒకరికొకరు సంతోషంగా సమాధానం ఉండాలని మనం అందరము ప్రార్థన చేద్దామండి. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము ప్రేయర్ బిఫోర్ ద క్రాస్, సిలువ ముందు ప్రార్థన. సిలువ ముందు మనము చేయవలసిన ప్రార్థన. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవునికి మహిమ కలుగునగాక. నిజమే, మరి అంత గొప్ప దావీదు మహారాజు సింహాసనంలో ఆయన కూర్చుండి మరి ఎన్నో శోధనలు, శత్రుమూక, యుద్ధ భయము, ఎన్నో పోరాటాలు ఆయన అనుభవించినప్పుడు ఆయన ఒకే మాట అంటాడు, నా శ్రమలో నా సంతోషంలో కాదు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను. అంటే అంగీకరించినంటే తప్పక ఆయన వింటాడు, తప్పక జవాబు దయచేస్తాడు. ఎందుకంటే నా మొర ఆయన చెవుల్లో చొచ్చింది కాబట్టి అంత విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేశాను. దేవుడు తప్పకుండా నా ప్రార్థనకి ఆయన జవాబు దయచేస్తాడని నిశ్చయితతోనే ఆ వాక్యాన్ని ఆయన చెప్పగలుగుతున్నాడు. కాబట్టి మనము కూడా ఈ రోజుల్లో మనము ఇంకా మన ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసి 2000 సంవత్సరంలో అయిపోయినా కూడా ఇంకా మనం ఆయన దగ్గరికే వస్తున్నాము, ఆయనకే మనం ప్రార్థన చేస్తున్నాము, ఆయనకే మనం మొరపెడుతున్నాము. ఎందుకంటే తప్పకుండా నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అందుకే దేవాతి దేవుడు మరి ఆ ప్రభువు కూడా అంటాడు, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. అంతేకాకుండా వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి గొప్ప కార్యాలు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయన చేసే క్రియలు, ఆ ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ క్రియలు చేశాడో వాటికంటే గొప్పవిగా మనము చేస్తామని మన ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయన చేత ముద్రింపబడిన వారము, ఆయన చేత ఎన్నుకొనబడిన వారము. కాబట్టి ఈ రోజు వరకు ఆయన సిలువను మనం మోస్తున్నాము, విశ్వాసంతో ఆయన దగ్గరికి పరిగెత్తుతున్నాము. కాబట్టి నాకంటే గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా
చెప్పుచున్నాను అని మన ప్రభు మనకి వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాకుండా మనం ఎంతగానో దేశాల కొరకు మరి బలహీనుల కొరకు మరి యవనస్తుల కొరకు ఎంతో బాధలో వేదనలో ఉన్న వారి కొరందరూ మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ కొంతమంది అనొచ్చు, ఏంద్రా వీళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తున్నారే, ఏంద్రా ఎప్పుడు వీళ్ళు దేవుడు దేవుడు అంటున్నారే, వీళ్ళకి ఏమో జరగలేదే, ఎందుకు ఇలాగ ఉన్నారా అనుకుంటారు. కానీ ఈ ప్రార్థన, మనము చేసే ప్రార్థన మనకి దేవునికి ఉన్న గొప్ప కనెక్షన్. అంటే ఆయన దగ్గరికి మనం పరిగెత్తినప్పుడు ఇదిగో నేనున్నానని స్వరము వినే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడు. కాబట్టి ఎక్కువ ఎంత ప్రార్థన చేస్తామో అంతగా దేవుని సద్ది నుంచి గొప్ప జవాబులు మనం పొందుకోగలము. ఇంకా ఎక్కువగా ఆయన స్తుతించే భాగ్యాన్ని, ఆయన మీద ఆధారపడే భాగ్యాన్ని, ఆయన హత్తుకొని ప్రేమించే భాగ్యాన్ని దేవుడు తప్పకుండా, ఎందుకంటే మన ప్రభువు సిలువ మీద వేలాడాడు, చనిపోయాడు, మరలా మృత్యుంజయ తిరిగి లేచిన ప్రభువు, పునరుద్ధానైన ప్రభుని మనం ఆరాధిస్తున్నాము. సజీవుడైన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి అంత ధైర్యముతో, అంత నిశ్చయతో మనం ఆయన దగ్గరికి సమీపిస్తున్నాము. కాబట్టి ఈ ప్రార్థన అనేది మనకి దేవునికి ఉన్న ఆ గొప్ప గొప్ప కనెక్షన్ అన్నమాట. తప్పకుండా ఆయన వింటాడు, నాకు జవాబు దయచేస్తాడు నిశ్చయితతోనే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ప్రార్థన ఫస్ట్ ఎలాగుంటదంటే, మన జీవితాన్ని ఆ ప్రభు ఎలాగైతే ఆ తండ్రికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడో, అలాగే మనము కూడా ఎలాగో ఆయనకి సమీపించాలా, ఎలాగ ఆయన గణపరచాలా, ఎలాగైనా మహిమపరచాలని మనము తెలుసుకున్నట్లయితే ఇక్కడ భయం లేదు మనకు అసలు. ఎందుకంటే అంత గొప్ప రక్షకుడు మనకున్నాడు, మన ఆర్తధ్వని వినే దేవుడు మనకున్నాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేసే దేవుడు మనకున్నాడని గొప్ప నిశ్చయిత మనకున్నది. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి, సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. కాబట్టి ఆ ప్రభువు మనము ఆయన నీ కుమారుని మహిమపరచునట్లు నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరినీ, నీ కుమారునికి నువ్వు ఎవరైతే ఇచ్చేవో వాళ్ళందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా అధికారము కూడా మనకి ఆయన దయచేస్తాడు. అంత గొప్ప ఆధిక్యతను మనము పొందుకున్నాము. ఎందుకంటే ప్రతి విషయంలో ఆయన్ని గణపరుస్తున్నాము, ఆయన్ని మహిమపరుస్తున్నాము, ఆయన మీదే మనం ఆధారపడి ఉంటున్నాము. కాబట్టి ఆయన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకునే భాగ్యాన్ని, ఆయన మీద స్థిరమైన పునాది కూడా వేసుకోవడానికి దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని మనకు దయచేశాడు. ఎందుకంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనము రోడ్డు క్రాస్ చేసేటప్పుడు మన తల్లిదండ్రులు మన చేయి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా రోడ్డు క్రాస్ చేపిస్తారు. అలాగే మన తండ్రి కూడా ఈ రోజు కూడా ఆయన మన చెయ్యి పట్టుకుని ఎంతో జాగ్రత్తగా ఒక్కొక్క దినము ఎంత ఆశ్చర్యకరంగా మనం నడిపిస్తున్నానంటే ఇది కేవలము మనం ఆయన మీద ఆధారపడ్డాము, ఆయన వాగ్దానాల మీద మనము నమ్మిక ఉంచుంటాము. కాబట్టి అంత గొప్ప అధికారాన్ని దేవుడు మనకి దయచేశాడు. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 1-2 వచనములో, తండ్రి కుమార్ని మహిమపరుస్తున్నాడు, తండ్రి కుమార్ని మహిమపరుస్తున్నాడు. అందుకే అంత గొప్ప మహిమను కూడా ఆయన సిలువలో ఆయన పొందుకున్నాడు. ఎందుకంటే శతాధిపతే చెప్తున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని. దేవుని కుమారుడిని సిలువ మీద కూడా మరి ఆయన తన్ను తాను మహిమపరుచుకున్నాడంటే ఎంత గొప్ప మహిమ ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి అక్కడ శతాధిపతి కూడా నిజముగా ఈయన దేవుని కుమారుడు అన్నాడు. అంతేకాకుండా ఆ శిలువ మీద ఉన్న దొంగ కూడా, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, అంటే దొంగకి తెలుసు ఆయనకు ఒక రాజ్యం ఉందని, తప్పకుండా ఆయన చనిపోయినా కూడా మరలా ఒక రాజ్యముతో వస్తాడని తెలుసు ఆ దొంగకి. అప్పుడు కూడా ఆ దొంగ పశ్చాత్తాప హృదయముతో నీవు వచ్చినప్పుడు నీ రాజ్యములో నన్ను చేర్చుకొని, ఎంత గొప్ప మాట అంటాడండి. అంటే ఆ ప్రభువుకి ఒక రాజ్యం ఉంది. అంత గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని తెలుసుకుని నన్ను కూడా ప్రవ్వా అయినా ఆ స్థలానికి నన్ను తీసుకెళ్ళి ప్రవ్వా అని ఎంత అడిగినప్పుడు ఆ ప్రభువు కూడా అంత గొప్ప మహిమ కలిగిన దేవుడు, అంత సిలువలో కూడా ఆయన అంత మహిమను పొందుకున్నాడు. కాబట్టి అంత ధైర్యంతో మనం ఆయన అప్రోచ్ అవ్వగలుగుతున్నాము. కాబట్టి ఆయన తప్పకుండా చేస్తాడు.
మన ప్రార్థనలు వింటాడు. నా మొరలు ఆయన చెవుల్లో జొచ్చుతుంది, ఆయన నా ప్రార్థనలు అంగీకరిస్తాడని గొప్ప నిశ్చయితతోనే ఈ రోజు వరకు కూడా మనం ఆయన గణపరుస్తున్నాము, ఆయన దగ్గరికే మనం వెళ్తున్నాము. కాబట్టి ఎవరు ఏమన్నా కూడా పర్వాలేదు, మనము మాత్రము దేవుని చిత్తం మీద ఆధారపడి అనుక్షణము ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయన్ని స్తుతిస్తూ ఆయన చిత్తమును మనం గుర్తిరిగినట్లయితే ఆ యొక్క గొప్ప ఘనత మహిమ దేవుడు మనకి కూడా అంత గొప్ప అధికారాన్ని మనకి దయచేసి మరి ఈ లోకయాత్రలో మనము జీవిస్తున్నప్పుడు తెలుసు, మరి మనకు జరిగే సంగతులన్నీ మనకి తెలుసు, మరి యుద్ధ వాతావరణం మనకి తెలుసు. మరి ఎన్నో సంవత్సరాల ముందు మరి బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఉన్నది, ఇశ్రాయేలు దేశము కొరకు ప్రార్థించండి అని. అది నేను కోరుకున్న స్థలం అని దేవుడు చెప్పాడు. కాబట్టి అది ఎంత చిన్న ఊరైనా కూడా ఎవ్వరు కూడా దాన్ని ఏమి చేయలేరు. ఎందుకంటే ఆ ప్రభువు ఆ రోజుల్లోనే ఆయన దాన్ని ఎన్నుకున్నాడు. ఆయన తన బిడ్డలను ఆయన స్థిరపరుస్తాడు, వాళ్ళని కాపాడుతాడు. కాబట్టి ఏ ప్రమాదం రాకుండా కూడా తన బిడ్డలకి సురక్షితమైన జీవితాన్ని దేవుడు తనకు దయచేస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానం నమ్మదగినవి. కాబట్టి అవన్నీ మనం పక్కన పెట్టి మన బలము మన శక్తి మనం ఉపయోగించుకోవచ్చులే, అంత మనకు తెలుసులే, మన దగ్గర అంత ఉందిలే, మనము జయించొచ్చులే అనుకుంటే అది ఎప్పటికీ కూడా కాదు. దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన ప్రణాళికలు చాలా చాలా గొప్పవి. కాబట్టి మనము ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడినప్పుడే దేవుడు తప్పకుండా తన సమయంలో గొప్ప కార్యాలు చేసి తను తాను మహిమపరుచుకుంటాడు. అందరికీ తెలుసు ఆ ఇజ్రాయేలు దేశం గురించి యొక్క ప్రభావం, ఎందుకంటే అది ఆయన కోరుకున్న స్థలము. ఆయన శక్తివంతముగా తన బిడ్డల్ని నిలబెట్టేవాడు, జయ జీవితాన్ని ఇచ్చే దేవుడు, తన కాపుదల తన భద్రతను ఆయన దయచేసే దేవుడు. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా ఇశ్రాయేలు కొరకు ప్రార్థించమని లేఖనములో కూడా ఉంది. కాబట్టి యెరూషలేము కొరకు ప్రార్థించండి అని బైబిల్లో ఉంది. కాబట్టి మనం ఎల్లప్పుడు మరి దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు, ఆ యొక్క రాజ్యాల కొరకు, కాపుదల కొరకు, భద్రత కొరకు మనం ప్రతిరోజు మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ఎలాగైతే తన కుమారుని ఆయన మహిమపరిచాడో మనము కూడా అలాగ మహిమకరముగా ఈ లోకంలో జీవించి అనేకులకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అంతేకాకుండా ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనములో, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అందుకే ఆయన దిగి వచ్చాడు. ఆయన చిత్తము నెరవేర్చడానికి రాలేదు. ఆయన పంపిన తండ్రి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి ఆయన దిగి వచ్చి ఆయన సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్త విషయములు ఆయన పరిశీలిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది, ఎవరెవరు ఏ బాధల్లో ఉన్నారు, ఏ కష్టంలో ఉన్నారు అని ఆయన పరిశీలిస్తూ ప్రతి విశ్వాస యొక్క ప్రార్థన వింటూ ప్రార్థనకు జవాబు దయచేస్తూ ఈ రోజు వరకు ఆయన మన పక్షంగా ఉన్నాడంటే ఎంత నమ్మదగిన దేవుడు. అందుకే జీవాధిపతి అయిన దేవుని మనం ఎల్లప్పుడూ హృదయమార ఆరాధిస్తూ, దేవా మాకు ఎన్ని ఉన్నా కూడా ప్రభా నీ సిలువ దగ్గరికే వస్తాము ప్రభా, ప్రేయర్ బిఫోర్ ద క్రాస్, సిలువ ముందే మేము ప్రార్థన చేస్తాము తండ్రి నాయన. ఎందుకంటే ఆ సిలువ యొక్క శక్తిని ఈ రోజు వరకు మేము పొందుకుంటున్నాము ప్రభా నాయన. ఎంత గొప్ప ఆధిక్యతను మాకు దయచేసినావు తండ్రి రాజా. నీ దగ్గరికి రావడానికి, నిన్ను నమ్ముకోవడానికి, నీ మీద ఆశ్రయించడానికి, నీకు మొరపెట్టుకోవడానికి ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినావు ప్రభా. నీకు స్తోత్రం దేవా అని ప్రార్థించినప్పుడు ఆయన పరలోకం నుండి దిగి వచ్చి తిని అంటున్నాడు. అవును, ఆయన వచ్చాడు కాబట్టే మన పక్షంగా ఉంటున్నాడు, మన ప్రక్కనే ఉంటున్నాడు, మన చెయ్యబడి నడిపిస్తున్నాడు. రాత్రంతా మనం పండుకున్నప్పుడు తన దూతల కాపుదల మనకు దయచేస్తున్నాడు. ఏ కీడు వాటిల్లకుండా, ఏ తెగులు గుడారంలో ప్రవేశించకుండా మన గృహాల చుట్టూ ఆయన కాపుదల తన భద్రతను దయచేస్తున్నాడు. అందుకే ఆయన దిగి వచ్చాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మనము ఇది నా బలమో, ఇది నా శక్తో, ఇది నా డబ్బులో, ఇది నా ఘనత, ఇది నా ప్రభావం మనం అనుకోకుండా గొప్ప అధికారము ఆధిక్యత పొందిన దేవుడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు, అధికారాన్ని అనుగ్రహిస్తున్న దేవుని వైపే మనము చూస్తూ మన ముందు పెట్టిన పందెపు రంగములో మన ఓపికతో పరిగెత్తి ఆ గనుడైన ఆ ప్రభువుని మనము గనపరిచినట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షం ఉంటాడు, మన ఆర్తధ్వని వింటాడు, మన మొరలను ఆలకిస్తాడు. కాబట్టి ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో, నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు,
ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న ఒంటరిగా ఉన్నా కూడా మన చుట్టూ ఆయన ప్రసన్నత, ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన ముఖకాంతి మనకున్నది కాబట్టే ధైర్యముగా ఒక్కొక్క రోజు ముందుకి పోగలుగుతున్నాము. కాబట్టి నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయనకిష్టముగా మనం జీవించి ఆయన చిత్తమును మనం నెరవేర్చి ఇంకా ఎక్కువగా విశ్వాసంతో ఆ సెలువు ముందుకు వెళ్ళి, దేవా మా ప్రార్థన ఆలకించే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా, మా మొరలను ఆలకించే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువా మనం ప్రార్థించినట్లయితే అప్పుడే మనము ధైర్యంతో మనం చెప్పగలము. ఆ ప్రభువు చెప్పినట్టు మనం కూడా చెప్పగలము, నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో కూడా ఉన్నాడు అని గొప్ప నిశ్చితతో మనము ఈ లోకములో మనం జీవించగలమండి. కాబట్టి అందుకే మన ప్రభు కూడా మన అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటానంటున్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడు సవాసముతో ఆయన పాదాల దగ్గరికి వచ్చి, దేవా మార్తధ్వని వినే దేవుడు నువ్వే ప్రభా నాయన, నీ దగ్గరికి ఏమి వస్తున్నాము ప్రభా, మా ప్రార్థనలో ఎంతో దేవా నాయన ఎంతో బలహీన ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో మేము నీ దగ్గరకు వస్తున్నాము తండ్రి నాయన, మార్తధ్వని వినే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనం ఒంటరిగా లేము. ఆయన చిత్తంలో మనం గుర్తిరిగినట్లయితే తప్పకుండా ఆయన మన ఆర్తధ్వని వినే దేవుడు మనకున్నాడు. కాబట్టే అంత నిశ్చయితతో సిలువ ముందుకొచ్చి మనము ప్రార్థించగలుగుతున్నాము. కాబట్టి నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడని గొప్ప నిశ్చయితతో మనము చెప్పగలము. అన్ని పరిస్థితుల్లో అది ఎంత బలహీనమైన పరిస్థితులైనా కూడా, ఎంత కురింగిపోతున్నా కూడా, ఎటుతోచని పరిస్థితుల్లో కూడా మనం ధైర్యంతో మనం చెప్పగలము, మన ప్రభు నా ప్రభు సజీవుడైన దేవుని నేను ఆరాధిస్తున్నాను, ఆయన సిలువ ముందు నేను మొరపెట్టుకుంటున్నాను, తప్పకుండా ఆయన నా ప్రార్థన వింటాడని ఆ గొప్ప నిశ్చయితతోనే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాము. కాబట్టి ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనములో, నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని, నీవు నాకు ఇచ్చిన పని. ఆ ప్రభువు చెప్తున్నాడు, తండ్రి ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి పంపించాడు, ఎందుకు ఆయన పరలోకం విడిచి దిగి వచ్చాడు. కాబట్టి ఆ ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 17:4లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అవును, సంపూర్ణంగా దేవుడు మనకిచ్చిన పని మనము కూడా సంపూర్ణంగా నెరవేర్చాలా. సంపూర్ణంగా నెరవేర్చడం అంటే ఆయన చిత్తాన్ని మనము గుర్తెరగల, ఆయన ఆజ్ఞల్లో కట్టడలను మనము గైకొనాలా. కాబట్టి ప్రతి విషయంలో మనము ఆయన మీద ఆధారపడినట్లయితేనే ఆ సర్వాధికారి, ఆ గొప్ప దేవుడు మన ఆర్తధ్వని విని తగిన సమయంలో మనకి గొప్ప జవాబునైనా దయచేస్తాడు. ఇదే మనము చూసినట్లయితే ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయము 3-4 వచనములో, అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము ఎరుగుటయే నిత్య జీవము. ఆయన వచ్చాడు ఈ లోకానికి, అద్వితీయమైన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన యందు మన విశ్వాసం ఉంచడమే అదే ఆయన మనకిస్తున్న నిత్య జీవము. కాబట్టి ఆయన వాగ్దానము నమ్మదైనవి. కాబట్టి ఎల్లప్పుడు దేవా నిత్య జీవాన్ని ఇస్తానన్నావు ప్రభువానైనా, ఎంత గొప్ప ఆధిక్యతను మాకు దయచేస్తున్నావు ప్రభువానైనా, ఏ యోగ్యత లేని మాకు ప్రభువానైనా ఎంత గొప్ప అధికారాన్ని మాకు దయచేస్తున్నావు తండ్రి రాజా. నీ ప్రేమ, నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ కొరకు ప్రతి దినము నీ సిలువ దగ్గరికే మేము వస్తున్నాము తండ్రి. నీ సిలువ చెంతనే మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎందుకంటే నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. తప్పకుండా దేవా నీ ఆలయములో ప్రభా మా ప్రార్థనని వింటావు తండ్రి నాయన. శ్రమలో మేము నీకు మొరపెడుతున్నప్పుడు మార్తధ్వని వినే దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభా అని గొప్ప నిశ్చయితతో మనం ఆ సిలువ దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థించగలుగుతున్నామండి. కాబట్టి ఆయన జీవము ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన మనం చేయవలసింది ఏంటంటే మనం ఎల్లప్పుడూ ఆయన యందు సంతోషిస్తూ
ఆయన ఎందు ఆనందిస్తూ ఇంకా ఎక్కువగా ఎంత గొప్ప అధికారాన్ని మాకు దయచేసిన ప్రభా ఈ లోకములో. అవును తండ్రి, నీ వాక్యం ద్వారానే మాకు శక్తి, నీ వాక్యం ద్వారానే మాకు నూతన బలము తండ్రి నాయన మనం ప్రార్థించినప్పుడు ఎట్టి సమస్యలైనా కూడా దాన్ని జయించే శక్తిని కూడా ఆ ప్రభు మనకిస్తున్నాడు. ఎందుకంటే ఆయన జయించాడు, అటువంటి జయ జీవితాన్ని కూడా తన నమ్ముకున్న బిడ్డలకి ఆయన తప్పకుండా మనకు దయచేస్తాడండి. కాబట్టి ఏమి ఉన్నా పర్వాలేదు, కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి మనం వచ్చి మనం ప్రార్థించినట్లయితే, ఇదిగో సదా కాలము మీతో ఉంటానని చెప్పిన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు మనము నూతన వాత్సల్యముతో నూతన దీవులతో ఆయన శక్తిని పొందుకొని ముందుకు కొనసాగే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తున్నాడు. ఇదే విలాప వాక్యములు 3:27 మనకు అందరికీ తెలుసు. అనుదినము నూతన వాత్సల్యం పుట్టుచున్నది. నిజమే, నూతన వాత్సల్యం ఆయన మనలా చూపిస్తున్నాడు. ఆయన కాపుదల, ఆయన కృప కనికరములు మనం పొందుకుంటున్నాము. కాబట్టి ఎంత ఆశ్చర్యకరంగా ఈ లోకములో మనము జీవిస్తున్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు తెలుసు, ఏమేమి జరుగుతున్నాయని మనకు తెలుసు. కాబట్టి అందరి కొరకు మనం విజ్ఞాపన చేస్తూ ఆ సమాధానకర్త అయిన దేవుణ్ణి ప్రతి ఒక్కరు చేర్చుకుని ఒకరి ఒకరు సమాధానము కలిగి జీవించినట్లయితే, ఆ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే దేవుడు ప్రతి దినము అనుదినము నూతన వాత్సల్యంతో ఆయన మనల్ని బలపరిచి దీవిస్తాడండి. అంతేకాకుండా అప్పుడు మనం ఏం చేస్తామంటే, యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనములో, యోహాను సువార్త 12:26లో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. కాబట్టి ఒకడు నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలా. ప్రతి విషయంలో ఎట్టి పరిస్థితులు కూడా మనం తొలగిపోకుండా, లోకం వైపు చూడకుండా ఆయన వైపు చూస్తూ, దేవా నువ్వే తండ్రి నాయన, ఎందుకంటే మార్తధ్వని వినే దేవుడు తండ్రి నాయన, నీ సిలువ యొద్దకు మేము వచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన, మా ప్రార్థనలు అంగీకరించే దేవుడు నాయన, మా ప్రార్థనలకు చెవులొగ్గే దేవుడు తండ్రి అయినా మనము ప్రార్థించినట్లయితే, ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలను. అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ మీరు కూడా ఉంటారు ఆయన సెలవిస్తున్నాడు. నేను ఎక్కడ ఉంటానో అక్కడ నేను ఉంటానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మన నమ్మకత్వము మనకు కనబడుతుంది. కాబట్టి ప్రతి దినము నూతన వాత్సల్యముతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన సమస్యలన్నిటికీ ఆయన ఒక్కడే పరిష్కారం. కాబట్టి మనము నిబ్బరముగా ధైర్యముతో ఈ లోకంలో మనకు ముందుకు కొనసాగలమండి. కాబట్టి ప్రార్థనలో మనం ఎంత ఎక్కువసేపు ఆ సిలువ దగ్గర మనం గడుపుతామో అంతగా దేవుని శక్తిని కూడా మనం పొందుకుంటాము. కాబట్టి ఆత్మలో విశ్వాసం లేకుండా దేవుని చూచుట అసాధ్యమని మన హెబ్రీలు కూడా రాసిన పత్రికలు మనం చూస్తున్నామండి. కాబట్టి ప్రతిరోజు మన విశ్వాసాన్ని అభివృద్ధిపరుచుకుని, దేవా నువ్వు ఉన్నావు తండ్రి నాయన, మార్తధ్వని వినే దేవుడు తండ్రి, మా పక్షం ఉండే దేవుడు తండ్రి నాయన అని దృఢ నిశ్చయముతో ఆయనకి సమీపించినప్పుడు, ఆయన సిలువ దగ్గరికి మనం వెళ్ళి ఆర్తధ్వని చేసినప్పుడు తప్పకుండా ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను అని గొప్ప విశ్వాసంతో ఆయన మనం గణపరిచినట్లయితే, ఆ అద్వితీయ సత్య దేవుడైన దేవుని మనము గణపరిచి మనము ఎరిగినట్లయితే అప్పుడే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము. దానిలోని శక్తిని మనం అనుభవించే భాగ్యాన్ని కూడా దేవుడు ప్రతి దినము మనకి ఆయన దయచేస్తాడండి. కాబట్టి ఈ సిలువ యొక్క చిత్తమును మనం ఎలాగ గుర్తెరగాల, ఎలాగ ఆయన చిత్తాన్ని మనం గుర్తెరగాల. కాబట్టి సమస్యలతో మనం వెళ్ళినప్పుడు, శోధనలో మనం కృంగిపోయినప్పుడు, ఎటుతోచిన పరిస్థితుల్లో మనం జీవించినప్పుడు దేవుని చిత్తం మీద మనం ఆధారపడాలా. అందుకే దావీదు మహారాజు ఉంటాడు, శ్రమ నొందిండుట నాకు మేలాయను. కాబట్టి శ్రమలు తప్పకుండా వస్తాయి. ఈ లోకంలో దేవుని వాగ్దానం నెరవేరుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. ఎన్నో సంవత్సరం ముందు రాయబడిన మరి ఆ యుద్ధాలు, కలహాల గురించి దేవుడు మరి యెహెజ్కేలు గ్రంథములు రాసి పెట్టాడు. ఎందుకు ఆ యుద్ధాలు జరుగుతున్నాయి, ఎందుకు వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు, దాని యొక్క విలువ ఏంటి, దేని వల్ల వాళ్ళు చేస్తున్నారు, కానీ దేవుడు ఎవరు పక్షముగా ఉంటున్నాడు అని ప్రతిది లేఖనములో యెహెజ్కేలు గ్రంథములో మనం చూడగలుగుతున్నామండి. కాబట్టి ఆయన వాగ్దానం నెరవేరుతున్న రోజుల్లో మనము జీవిస్తున్నాము. ఆయన తన చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి మనము చేయవలసింది ఆయన చిత్తం మీద మనం ఎలాగ ఆధారపడాలా. ప్రతి విషయంలో ఆయన వైపు చూస్తూ, ఆయన సిలువను మోస్తూ, ఆయన సిలువ దగ్గరికే వచ్చి మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తన వాగ్దానాలను మన జీవితం కూడా నెరవేరుస్తారండి. యోసేపుకి అసలు ఏం అర్థం కాలేదు.
ఏంద్రా సొంత సహోదరులేలాగా చేస్తున్నారే, ఎందుకు నన్ను ఇలాగా బాధపడుతున్నారు, ఎందుకు నన్ను ఇలాగా శ్రమలు పెడుతున్నారు, ఆయనకి అసలు ఏం అర్థమే కాలేదు. కానీ ప్రతి దానికి దేవుని మీ చిత్తం మీద ఆధారపడి ఎంతగానో సహించి ఏమి నోరు తెరవకుండా మౌనముగా ఉన్నాడు. కాబట్టి తగిన సమయంలో దేవుడు ఆయన హెచ్చించి ఒక సింహాసనాన్ని కూడా దేవుడు మరి యోసేపుకి దయచేసినట్లు మనము చూస్తున్నామండి. కాబట్టి దేవుని సన్నిధిని విడవక ప్రతి నిమిషం ఆయన మీద మనం ఆధారపడి ఆయన చిత్తమును మనం గుర్తిరిగినట్లయితేనే అప్పుడే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మిమ్మును మీ శరీరములను ఆయనకు సమర్పించకూడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. నిజమేనండి, సజీవ యాగముగా ఆయన దగ్గరికి వచ్చినప్పుడే, ఆయన చిత్తమును మనం గుర్తిరిగినప్పుడే, దేవా ఎన్నొచ్చినా కూడా పర్వాలేదు తండ్రి నాయన, నువ్వున్నావు ప్రభా, మేము నీ చిత్తం మీద ఆధారపడ్డాము తండ్రి నాయన, మా సొంత జ్ఞానం వద్దు ప్రభా, ఎలాగే లోకాలను నడిపిస్తావు నువ్వు నడిపించు ప్రభా, ఎందుకంటే అనుదినము నూతన వాత్సల్యంతో మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి రాజా నాయన. కాబట్టి సంపూర్ణంగా నీ మీద మేము ఆధారపడుతున్నాము తండ్రి. ఏది ఉత్తమమైన మార్గమో, ఏది సరైన మార్గమో నీకు తెలుసు ప్రభా. నేను నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా, సరైన మార్గం నడిపిస్తావు ప్రభా. అదే మాకు నువ్వు నడిపించే మార్గమే మాకు ఆశీర్వాదము తండ్రి నాయన అని మనం ప్రార్థించినట్లయితే, అప్పుడే మనము మన జీవితాలను సమర్పించుకున్నట్లయితేనే దేవుని చిత్తమును మనం గుర్తిరిగిన బిడలుగా దేవుడు మనల్ని స్థిరపరుస్తారండి. కాబట్టి నీవు మార్చు ప్రభా, ఇది నా చిత్తము కాదు తండ్రి నాయన. మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, మనకి సమస్యలు వచ్చినప్పుడు దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన ప్రభు మన ఆత్మను గురించి ఆయన ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మనమేమో మన సమస్యల గురించి ఆలోచిస్తాము, కానీ మన ప్రభు మన ఆత్మను గురించి ఆయన ఆలోచిస్తా ఉన్నాడు. నా బిడ్డ ఇంకా బలపడుతుందా లేదా, శోధనలు వచ్చినప్పుడు కృంగిపోతుందా లేదా, ఎలాగ నాకు ప్రార్థన చేస్తుంది, ఎలాగ నన్ను సమీపిస్తుంది, ఎలాగ నా సిలువ దగ్గరికి వస్తుంది, ఏమని ప్రార్థన చేస్తుంది, ఆమె ప్రార్థన నేను ఎలాగ వినాలని దేవుడు మన ఆత్మను గురించే ఆయన దిగులు పడుతున్నాడు. కానీ మనమేమో మన సమస్యల గురించి మనం ఎల్లప్పుడూ మనం దిగులు పడతా ఉంటాము. అందుకే నిర్గమకాండము 33వ అధ్యాయం 3వ వచనంలో కూడా మోషే అంటాడు, దేవా నీ సన్నిధి నాతో రావాలా ప్రభువా నాయన, నీ సన్నిధి నాకు ఉంటే చాలు ప్రభా, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయి ప్రభా అని మోషే కూడా ప్రార్థిస్తారు. కాబట్టి పరలోకములో ఉంటే ఎంతో ఆశ, కాబట్టి భూమి మీద మనం ఎంతసేపు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాము, ఆయన శక్తిని మనం పొందుకుంటున్నాము అనే మన ప్రభు ఎల్లప్పుడూ మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నీ సన్నిధి నాతో రావాల ప్రభువా అని మోషే ప్రార్థించినప్పుడు, అవును ప్రభువా నీ సన్నిధి మాకు దయచిదని నాయన, ఎల్లప్పుడూ నీతో మేము సహవాసము చేసి నీ చిత్తమును గుర్తిరిగే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని నెరవేరుస్తాడు, సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అప్పుడే మనం మన శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడండి. కాబట్టి దేవా నన్ను వాడుకో ప్రభువానైనా, నా విశ్వాసాన్ని అభివృద్ధిపరచు ప్రభువా మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఇంకా ఎక్కువగా ప్రతిదినము నూతన వాత్సల్యంతో, నూతన దేవులతో ఆయన సన్నిధిని మనకు దయచేసి ఆయన కాపుదల, ఆయన భద్రతను మనకు దయచేస్తారండి. ఇదంతా జరుగుతుందంటే ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి అక్కడే మనకు నెమ్మది, అక్కడే మనకు ఆశ్రయము, అక్కడే మనకు సంతోషము ఎక్కడ దొరకదు. ఆయన సిలువ దగ్గరనే సమస్తాన్ని మనం పొందుకుంటాము. కాబట్టి ఆ స్థలము దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆయన చెవుల్లో చొచ్చుతాయి. తప్పకుండా ఆయన స్వరాన్ని వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి యేసు ప్రభు మనం కూడా ఏం ప్రార్థన చేయాలంటే, ఆయన ఎలాగైతే ఈ లోకానికి పరలోకం దిగి వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో, మనం కూడా యేసు ప్రభువా నన్ను వాడుకో ప్రభువానైనా, నీ చిత్తమే సిద్ధించుగాక ప్రభువా అని ప్రార్థించినప్పుడు, మన జీవితాలు ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆయన తప్పకుండా మన ఆర్తధ్వని వింటాడు. ఇదిగో నేనున్నానని స్వరాన్ని కూడా వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడినప్పుడే, సమస్తమును మన జీవితాలు ఆయనకి సమర్పించుకున్నప్పుడే తప్పకుండా ఆయన మన పక్షంగా ఉంటాడు. నూతన శక్తితో, తన పునరుద్ధానపు బలంతో మనల్ని బలపరుస్తాడండి. అంతేకాకుండా
ఆ ప్రభువు కూడా మరి పాత నిబంధన గ్రంథములో ఆయన దగ్గరికి రావాలంటే మనం ఏమి చేయాలా, ఎలాగ మనం ఆయన ఆశ్రయించాలనేది లేవీయులు రాసిన గ్రంథము 20 అధ్యాయము 7వ వచనము 8వ వచనము. లేవీయులకు రాసిన గ్రంథము 20 అధ్యాయము 7-8లో, కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులయుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి ఆయన దగ్గరికి మనం ఎలాగ సమీపించాలంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని పరిశుద్ధులయుండుడి. ఆ ప్రభు మన దగ్గర ఎదురు చూసేది ఏంటంటే పరిశుద్ధులై ఉండుడి, మనల్ని మనము పరిశుద్ధపరచుకొని పరిశుద్ధమైన జీవితం అని జీవించాలా. నేను మీ దేవుడైన యెహోవాను, ఆయన కట్టడలను ఆచరించినట్లయితేనే నేను మిమ్మలను పరిశుద్ధపరచు యెహోవాను. మన వల్ల మనం పరిశుద్ధపరచుకో చేత కాకపోతే ఆయన దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను. కాబట్టి ఇదే సజీవ యాగముగా మన శరీరం ఆయనకు సమర్పించుకున్నప్పుడే ఆయన చిత్తాన్ని గుర్తిరిగిన బిడ్డలుగా దేవుడు మనల్ని లోకమున మనల్ని ఆయన స్థిరపరుస్తాడండి. కాబట్టి ప్రతి విషయంలో మనం పరిశుద్ధపరచుకోవాలంటే ఆ సిలువ దగ్గరనే మనకి విమోచన, ఆ సిలువ దగ్గరనే సమస్త ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలము. కాబట్టి అక్కడికి వెళ్ళి సిలువ దగ్గరికి వెళ్ళి మనం ఎలాగ ప్రార్థించాలో కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఎలాగ మనం పరిశుద్ధపరచుకోవాలో కూడా ఆయన మనకి సరైన మార్గం కూడా మనం నడిపిస్తాడండి ఆయన. కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే ఆయన చిత్తమును గుర్తిరిగే బిడ్డలుగా మనం ఉండాలా. 4వది మనం చూసినట్లయితే మనకు ఒక నిశ్చయత, ఎన్ని మనం చేసినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా మన బాధ్యత ఏంటి, సిలువ దగ్గర మన బాధ్యత ఏంటి, 2వదిగా సిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఎలాగ మనం గణపరచాలా, 3వదిగా ఆయన చిత్తమును మనం ఎలాగ గుర్తెరగాల, 4వదిగా మనం చూసినట్లయితే ఆయన ఆ సిలువ దగ్గర మనకి ఇస్తున్న ఒక నిశ్చయత, ఒక గొప్ప అష్యూరెన్స్, ఒక గ్యారంటీ ఏందంటే మన ప్రతి కన్నీరు తుడిచే దేవుడు ఆయన ఒక్కడే. మన సమస్యలకు పరిష్కారం ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన మనకిస్తున్న నిశ్చయత ఏంటంటే, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వారిప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వల్లనే కలిగి ఉన్నవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. అవును ప్రభువా, నీ దగ్గరే తండ్రి నాయన మాకు గొప్ప నిశ్చయత, నీ దగ్గరే మాకు గొప్ప భరోసా ప్రభువానైనా, సమస్తమును దయచేయగల దేవుడు నువ్వు ఒక్కడవే ప్రభువానైనా అని మనము ఆయన చెంతకు ఆ సిలువ దగ్గరకు పోయినప్పుడే మనం ప్రార్థించినప్పుడు, అందుకే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మనము ఆమేన్ అంటున్నామంటే దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు, మన ప్రార్థన ఆయన చెవులో జొచ్చుతుంది. కాబట్టి నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధాలయంలో నుండి మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు దయచేసే దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆమేన్ అంటున్నాము, జరుగును గాక. అవును ప్రభా, నేను ప్రార్థన చేశాను ప్రభా, నువ్వు తప్పకుండా ఒక నిశ్చయత మాకు ఇస్తావు తండ్రి, మా ప్రార్థనలు వినే దేవుడు నువ్వు ఒక్కడవే తండ్రి నాయన, నీ దగ్గరే మాకు సమాధానం అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా ఒక గొప్ప నిశ్చయతతో మనం దృఢపరిచి మనం బలపరుస్తాడు. అందుకే ఆయన వాగ్దానాలు ఎంత నమ్మదగినవంటే ఆయనే చెప్తున్నాడు నేను అంటున్నాడు. కీర్తనలు 91వ అధ్యాయము 14వ వచనంలో, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతనిని గణపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండును. ఎంత గొప్ప నిశ్చయత అండి. నేను అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని గణపరుస్తాను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతనికి తోడైందును. అంతేకాకుండా అతనిని విడిపించి అతని గొప్ప చేసేదను, అంతేకాకుండా దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చేస్తానని గ్యారంటీగా చెప్తున్నాడు ఆయన. తప్పిస్తాను, గణపరుస్తాను, ఉత్తరమిస్తాను, తర్వాత గొప్ప చేస్తాను, చూపిస్తాను, నా రక్షణ కూడా చూపిస్తాను, అంతేకాకుండా నేను తృప్తిపరుస్తాను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను. ఎంత గొప్ప వాగ్దానాలండి.
కాబట్టి మనకి గొప్ప నిశ్చయిత ఏంటంటే మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాము, ఆయనకి మొరపెడుతున్నాము. కాబట్టి అతడు ఆ ప్రభువే చెప్తున్నాం, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక మనము ఆయన ప్రేమిస్తున్నాము. కాబట్టి ఈ గొప్ప వాగ్దానములు, ఈ గొప్ప నిశ్చయిత మనం తప్పకుండా ఆయన దగ్గర నుంచే మనం పొందుకుంటున్నాము. ఆయన ఇస్తాను అని చెప్పలేదు, ఉత్తరం ఇచ్చేదను, ఘనపరిచేదను, తృప్తిపరిచేదను, రక్షించేదను, తప్పించేదను అని చెప్తున్నాడు. కాబట్టి అంత గొప్ప నిశ్చయిత ఆయన మనకు దయచేస్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మనము ధైర్యముతో, గొప్ప విశ్వాసముతో ఆ సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా ఈ బహుమానాలన్నీ మనకు దయచేస్తారని అంత గొప్ప నిశ్చయిత మనం కలిగి ఉన్నాము. కాబట్టి అంత మనము ఈ సంవత్సరమే మనకు జరుగుతుంది, లేకపోతే 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల వరకే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాము అనే సందేహం లేకుండా ప్రతి దినము ఆయన తన రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మూలంగానే మనకు క్షేమంగా ఉన్నాము. కాబట్టి సదాకాలము ఆ నిశ్చయితతో ఆ గొప్ప ఆశీర్వాదములు ఆయన దగ్గర నుంచి పొందుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి సిలువ దగ్గరనే మనకు సమాధానము, సిలువ దగ్గరనే మనకు విమోచన, ఆయన దగ్గరనే మనకు సంతోషము, సమాధానము. కాబట్టి ఆయన మన పాపములన్నీ తుడిచివేసే దేవుడు. ఆ సిలువ మీదనే ఆయన తుడిచివేస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఇదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం మనం చూచినట్లయితే, యెషయా గ్రంథము 43:25లో నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. ఎంత గొప్ప నిశ్చయిత అండి! ఆ సిలువ మీద ఆయన చేసిన గొప్ప కార్యము, ఏ యోగ్యత లేని మనల్ని ఆయన చెప్తున్న మాట నేనే. యెషయా గ్రంథము 43:25 నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను. కాబట్టి ఆయన అన్ని తుడిచివేస్తున్నాడు, ఆయన అన్ని కొట్టివేస్తున్నాడు. కాబట్టి అందుకే ఎవడైనాను క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. కాబట్టి నూతన జీవితము పొందుకున్న మనము ఆ సిలువ చెంతకి వెళ్ళినప్పుడు ఆ ప్రభు అంటున్నాడు నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమలను నేను తుడిచివేస్తున్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ ప్రభువు సిలువ మీద మనకు శాపగ్రాహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మ్రాణ మీద వేలాడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాము. కాబట్టి అంత గొప్ప శాపము, భారము, అవమానము ఉందిన ప్రభువు మనకి ఎంత గొప్ప వాగ్దానంలో ఆయన మనకు దయచేశాడండి. ఆయన మరణము ద్వారా నూతన శక్తిని, నూతన బలమును పొందుకుంటూ గొప్ప గొప్ప ఆశీర్వాదములు ఆయన తన బిడ్డలకి దయచేసి గొప్ప అధికారాన్ని కూడా దేవుడు మనకి దయచేశాడు. ఎందుకంటే ఆయన జయించాడు. కాబట్టి ఆ జయ జీవితాన్ని తన నమ్ముకున్న బిడ్డలకు కూడా ఆయన దయచేస్తున్నాడు. కాబట్టి ఆ దొంగ తెలుసుకున్నాడు, దేవా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వెంటనే ఆ గొప్ప ప్రభువు ఆ సిలువలో మీద ఉన్న ప్రభువు, బాధతో వేదనతో ఉన్న ఆ ప్రభువు మరి వెంటనే సమాధానం కూడా ఇచ్చాడండి. అయ్యో నేను ఈ బాధలో ఉన్నానే, ఎవరెట్టపోతే పర్వాలేదు అనుకోకుండా వెంటనే గొప్ప సమాధానము కూడా ఆ దొంగ పొందుకుని మరి ఆ యొక్క వాగ్దానాలను కూడా స్వతంత్రించుకున్నాడండి. ఎంత గొప్ప దేవుడండి మన ప్రభు. కాబట్టి ఆ శతాధిపతి, అక్కడున్న శతాధిపతి అంత పెద్ద అధికారంలో ఉన్న కూడా మనిషి కూడా ఆయన తెలుసుకున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడండి. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఆయన మీద ఆధారపడుతూ, దేవా ఎంత స్వతంత్రమైన జీవితం మాకు దయచేసావు ప్రభువా, నీ దగ్గరికి వచ్చిన ఆయన నీ సిలువను మోయడానికి, నిన్ను తెలుసుకోవడానికి ప్రభువా, నాయన నీ శక్తిని పొందుకోవడానికి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని కూడా మాకు దయచేసినావు ప్రభా. కాబట్టి అటువంటి సత్యాన్ని మేము తెలుసుకునే తండ్రి అయినా ఎల్లప్పుడూ ప్రభా నాయన నీ సిలువ దగ్గరికే మేము వస్తూ ప్రభా
నీకు మొరపెడుతూ తండ్రి, నీ నామమును గణపరుస్తూ తండ్రి నాయన, ప్రతి విషయంలో ప్రభా నేను మేము సంతోషపరుస్తూ నీ చిత్తమును గుర్తెరిగే బిడ్డలుగా ప్రభానైనా, నీ సిలువును మోసే బిడ్డలుగా ప్రభానైనా, నీ చిత్తమును గుర్తెరిగే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని స్థిరపరచు బలపరచని మనం ప్రార్థించినట్లయితే, దేవుడు ఇదిగో ఇదిగో నేనే ఉన్నాను మీకు, నేను తప్పకుండా మీ ప్రార్థనలు వింటాను, మిమ్మల్ని నడిపిస్తాను, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను, నా కాపుదల నా భద్రతను మీకు దయచేస్తానని గొప్ప వాగ్దానాలు మనం పొందుకొని ప్రతి దినము ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన చిత్తమును గుర్తెరిగే బిడ్డలుగా దేవుడు మనందరం బలపరిచి, మరి సిలువ ధ్యాన కొడికలు మనం ఎన్నో వాక్యాలు మనం వింటున్నాము. ఇంకా ఎక్కువగా ఆయన నామాన్ని గణపరుస్తూ ఆ సిలువ శక్తిని మనం పొందుకొని ఇంకా ఎక్కువగా ఆయన మహిమపరిచే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆమేన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. చక్కని వాక్యము మన మధ్యలోనికి తీసుకుని వచ్చిన అన్నజనమ్మ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞత వందనములు తెలియజేస్తున్నాము. ఖతార్లో ఉన్న వారి కుమారుడి కొరకు మనందరం బిడ్డలు క్షేమముగా ఉన్నారని అన్నజనమ్మ గారు తెలియజేశారు. దేవుని నమ్మిన దేవునితో ఉన్న పిల్లలు సదా క్షేమముగా ఉంటారు. భయంకరమైన యుద్ధ వాతావరణం, గల్ఫ్ దేశాలు భయంకరమైన యుద్ధముతో పగిలిపోతున్నాయి. అయినా దేవుని పిల్లలు క్షేమంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాక్యము బోధించిన అమ్మగారు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు. వందనాలమ్మ. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ప్రేమగల యేసయ్య, అవును తండ్రి, నిన్ను నమ్మిన పిల్లలను నిత్యము జ్ఞాపకం ఉంచుకుని దేవుడు, ఖతార్లో ఉన్న అమ్మగారి కుమారుడు, కోడలు, వారి పిల్లలు భద్రముగా కంటికి రెప్పలాగా కాచి కాపాడుతున్న ప్రభుడవు, అందును బట్టి నీకు లెక్కలేనన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈనాడు మా మధ్యలోనికి తీసుకొని వచ్చి వాక్యపు పరిచర్య, సిలువ చెంత చేరి సిలువ ధ్యానము, సిలువ ప్రేయర్ బిఫోర్ ద క్రాస్. అవును మా ప్రభువా, సిలువలో మాకు నెమ్మది, సిలువలో మా వేదనలకు నెమ్మది. నీవు పొందిన సిలువ, ఆ భారమైన సిలువ, నీకు మనశ్శాంతి కలుగుతుంది, శాంతి సమాధానం కలుగుతుంది. మా ప్రభువా, ఈనాడు అనేక యుద్ధములు, యుద్ధ వాతావరణం మా చుట్టూ అలుముకుంటుంది. అయితే నిన్ను నమ్మిన ప్రజలు క్షేమంగా ఉంటారు అని రుజువు పరిచిన దేవుడు, నీకే లెక్కలేనన్ని కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాము. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేరినట్లుగా అనుగ్రహించిన విధానం కొరకు మహిమ, ఘనత, ప్రభావములు నీకొక్కరికి ఆరోపించుకుని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన.
పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగ భూమి మీద నెరవేరును. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. ఈ శోధనకి రాజ్యము బలము మహిమ నిరంతరం మీవే మా తండ్రి. తండ్రి ఆమేన్. జనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ కుంభనింపు ప్రతి బిడ్డకి, ప్రతి సంఘానికి, ప్రతి కుటుంబానికి దేవుడు దయచేసి దీవించి ఆశ్రయించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనములు. అందరికి వందనాలండి.